కూడా ఇప్పుడే ముస్లింలు అంతగా డైల్యూట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఒకసారి రజనీ గారి దగ్గరికి వెళ్దాం. న్యాయవాది, జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు ఇవాళ సెకండ్ లిస్ట్ అధికారికంగా ప్రకటించబోతున్నారు. అంటే నిన్న ఆయన అలాగూ మీట్ అయ్యారు, వాళ్ళు ఒక 10 మంది పిలిపించుకొని మాట్లాడారు. భీమవరం ఆయన పులపర్తి రామాంజనేయులు గారిని కూడా పిలిపించారు. తన మీద పోటీ చేసి తనను ఓడించిన అభ్యర్థిని కూడా స్వాగతించి పార్టీలో చేర్చుకునే ఔదార్యం మీ నాయకుడికి ఉంది. ఎవరి ఒత్తిడి వల్ల తెలియదు, కానీ మొత్తానికి వారితో పాటు ఒక 7-8 మంది మీట్ అయ్యారు అక్కడ. నేనేది ఏంటంటే, సరే మీకున్న 21 మందిలో ఒక్క ముస్లిం అభ్యర్థి మీకు దొరకలేదా అండి? ఒక్కళ్ళంటే ఇంకా సార్ ఈరోజు మీరు ముస్లిం అభ్యర్థి అంటూనే ధన బలం, ఆర్థిక బలం, అంగ బలం అంటూ కూడా మాట్లాడారు సార్. ముస్లింస్ కి ఎంత ప్రయారిటీ ఇస్తారంటే, అన్నయ్య దగ్గర చుట్టూ ఉండే బార్డర్స్ కూడా బౌన్సర్స్ అందరూ కూడా ముస్లింస్ ఉంటారు సార్. ముస్లిం సోదరులు ఎంతో మంది అభిమానించే వాళ్ళు, అన్నయ్య వెనకాల ఉండేవాళ్ళు అన్నయ్య దగ్గర చాలా మంది ఉన్నారు సార్. ఈ రోజు మరి సీట్ ఎందుకు ఇవ్వలేదంటే, మా పరిస్థితి ఈ రోజు ఆర్థికంగా డబ్బు పెట్టుకోగలి పార్టీని నిలబెట్టగలిగి ఈ రోజు ఒక సీటు ఓడిపోకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి సార్, మల్లెపూతో తీస్తే రాదు సార్. ఈ రోజు అతను ఆర్థిక బలంతో జయించాలి అని చూస్తున్నాడు సార్. ఈ రోజు ఒకవేళ ముస్లిం కి సీట్ ఇస్తారా లేదనేది నాకైతే క్లారిటీ లేదు, కానీ సార్ ప్రభుత్వం ఫామ్ అయ్యాక ముస్లింలకి మచ్ ప్రయారిటీ ఇస్తారు సార్. ఎందుకంటే బీజేపీతో జత కట్టింది, బీజేపీని తీసుకురావాలని కోరుకుంది మా నాయకుడే కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం. సో ఖచ్చితంగా ముస్లిమ్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడండి అన్నయ్య. ఎందుకంటే ఈ రోజు ఎంతో మంది, నేను డిబేట్స్ లో కూర్చున్నప్పుడు, TV9 వారధిలో కూర్చున్నప్పుడు పక్క దేశాల నుంచి అడిగేవాళ్ళండి, మేడం మీరు బీజేపీతో కలవడం వల్ల ముస్లిమ్స్ ఏమన్నా దూరం అవుతారేమో, అన్నయ్య ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? ఈ రోజు బీజేపీ అనేది ఒక సెంట్రల్ ఎఫెక్ట్ సార్. సో దానివల్ల ఎలక్షన్ ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడగలం, ఏ ప్రాణ నష్టం జరగకుండా అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు గతంలో కూడా చూసారు, స్థానిక ఎన్నికల్లో కూడా బయటకు వచ్చి పోటీ చేసే వాతావరణం కూడా లేదు సార్. ప్రాణాలకు తెగించి పనిచేయలేని పరిస్థితిలో ఈ రోజు బీజేపీ సపోర్ట్ మనకు ఉండాలి. ఈ రోజు ముస్లిం అభ్యర్థికి ఎందుకు ఇవ్వలేదు అంటున్నారు సార్. ముస్లిం అభ్యర్థి దగ్గర ఈ రోజు పరిస్థితి అనే దాన్ని బట్టి రజనీ గారు ఎందుకు ఇవ్వలేదని అడగట్లా, ఒక్కళ్ళు కూడా దొరకలేదా అని అడుగుతున్నాను. అది ఎందుకు లేదు సార్, అన్నయ్య అభిమానులు సగం మంది ముస్లింసే ఉంటారు సార్. కానీ సీట్ ఇవ్వడం అంటే, ఇప్పుడు చూడండి సార్, అందరూ అడుగుతున్నారు, బాసేన్ రాజేష్ గారికి ఇచ్చారు, కొలికిపూడి గారికి ఇచ్చారు, లేదా రజనీ గారికి ఎందుకు ఇవ్వలేదని. మేము డబ్బు పెట్టలేము, అదే రకంగా మా అన్న మాకు సహకరించలేడు, అదే రకంగా ముస్లింలో ఉన్న వ్యక్తి అన్నని అభిమానించగలడు, అన్న కోసం ప్రాణం ఇవ్వగలడు. కానీ ఈ ఎలక్షన్ లో ఎదుర్కోవాలంటే అంగబలం, ఆర్థిక బలం చాలా ఇంపార్టెంట్ సార్. మేము అభిమానంగా వెనకాల ఉండి అన్నయ్య వెనకాల సైన్యంలా పనిచేయడమే కానీ ఈ రోజు సీట్ అడిగేంత ఆర్థిక పరిస్థితి మా దగ్గర లేకుంది సార్. సో ఖచ్చితంగా ఆయన మీద ఆధారపడి సీటు తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా అందరం వెనకాల ఉండి ఈ రోజు మా అన్న ముస్లిం సోదరులకు ఎంత సహాయం చేస్తారు, మసీదులకు ఎంత ఫండ్ ఇచ్చారు, బీజేపీతో ఎంత సపోర్ట్ గా ఉన్నప్పటికీ 2014 నుంచి ముస్లిం సోదరులు తెలుగుదేశం నుంచి కానీ జనసేన నుంచి కానీ ఏ ఒక్కరు పక్కకు పోలేదండి, ఏ ఒక్కరికి ప్రయారిటీ తక్కువ ఉండదండి. కానీ మీరు అడిగిన సమాధానం ఒకటే క్వశ్చన్ అండి, ఖచ్చితంగా ఆర్థిక బలం లేకపోబట్టి, మా అన్న సహకరించే పరిస్థితిలో లేకపోబట్టి ముస్లిం సోదరులకు ఒక టికెట్ రాలేదేమో, బహుశా ఆ 21లో ఒక టికెట్ ఉంటుందో లేదో కూడా నాకు పూర్తి అవగాహన లేదు సార్. రైట్. ఒకసారి బషీర్ అహ్మద్ గారు, ముస్లిం లీగ్ ప్రెసిడెంట్, వారు కూడా న్యాయవాది వృత్తిరీత్యా